హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో క్యాలీఫ్లవర్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రాసెస్లో పకోడీ ట్రై చేయండి. క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. ఇవి ఒక్కసారి తిన్నారంటే అస్సలు రుచి మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కానీ పెద్దగా ఉండదు, చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఆ క్యాలీఫ్లవర్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఆ తర్వాతకి ఒక బౌల్లోకి ఒక 2-3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వాటర్ని మరిగించుకోండి. వాటర్ మరిగిన తర్వాతకి మనం ముందుగా పీసెస్ లాగా చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ని ఉడికించండి. అంతకు మించి ఉడికించకండి, జస్ట్ మనకి కొంచెం ఉడికిపోతే సరిపోతుంది. ఇలా ఉడికించడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఇట్లా ఉంటే అవి కంప్లీట్గా పోతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాతకి ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్, రుచికి సరిపోయేంత కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఏమి యాడ్ చేయలేదు. ఒకసారి అంతా చక్కగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాండి, రెడ్ ఫుడ్ కలర్. ఇది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను స్ట్రీట్ స్టైల్ చేస్తున్న కాబట్టి కొంచెం యాడ్ చేశాను, మీ ఇష్టం అండి, అది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఆ తర్వాతకి ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏం పట్టదండి, ఇక్కడ నాకైతే వాటర్ ఏం అవసరం లేదు. క్యాలీఫ్లవర్ ఉడికింది, వెంటనే చేశాను కాబట్టి ఆ పిండికి కాలీఫ్లవర్కి సరిపోయింది. ఇన్కేస్ మీరు కొంచెం టైం తీసుకొని చేస్తే కొంచెం డ్రై అనిపిస్తే లైట్గా ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని చల్లుకొని పకోడీలాగా కలిపేసుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాతకి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి మనం వీడియో క్లిప్లో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోవాలి. వాటర్ని తక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే పకోడీ మొత్తం మెత్తగా వచ్చేస్తుంది. మనకు కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే మనం పకోడీలు వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పకోడీలాగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు, అంటే పైన పిండి మొత్తం క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 5-6 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఎక్కువ పిండిలో ఏమి ఉండదు కాబట్టి కాలీఫ్లవరే, ఓన్లీ కాలీఫ్లవర్కి తక్కువ పిండి మనం పట్టించాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. ఒక 80% ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి ఒక 10-15 వరకు కరివేపాకు రెమ్మలు, అలాగే ఇందులోకి ఒక 3 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. లాస్ట్లో వేయడం వల్ల పకోడీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా వేసుకొని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకోండి. పకోడీ అండ్ కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతకి తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.